హాయ్ అండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం ప్రాంతంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాన్ని 3 చోట్లయితే చాలా ఘనంగా చేస్తారు. ఒకటి అమలాపురం పట్టణంలోని శ్రీ కృష్ణేశ్వర సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు ఒకటి. 2 అమలాపురానికి ఒక 6 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి 216 హైవేకి ప్రక్కనే ఉన్నటువంటి బోడ్సుకుర్రు గ్రామంలో ఒక చోట. 3 అమలాపురం ప్రాంతానికి పట్టణానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వేమవరం అనే ప్రాంతంలో ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు చోట ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవాన్ని చాలా ఘనంగా అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా చాలా విపరీతంగా జనాలు ఈ స్వామివారి ఆలయం దగ్గరకు వచ్చి దర్శనం చేసుకొని మొక్కులన్నీ కూడా చెల్లించుకుంటూ పరితపిస్తుంటారు. ఏ విధంగా వారు ఇక్కడ ఈ 3 చోట్ల చేస్తారనేది మనం ఇప్పుడు ఈ వేమవరం గ్రామంలో వెలిసినటువంటి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని ఒకసారి సందర్శిద్దాం. ఏ వేమవరం గ్రామం అమలాపురం నుంచి ముక్తేశ్వరం వెళ్ళి రోడ్లో మెయిన్ రోడ్లోకి చేర్చి ఉన్నటువంటి ఈ వేమవరం గ్రామంలో మెయిన్ రోడ్డు ప్రక్కనే ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఇది. ఈ ఆలయ ముఖద్వారం ఇక్కడ గేటు ఇక్కడ సమీపంలోనే ఉంచడం జరిగింది. ఈ కళ్యాణం గురించి షష్ఠి గురించి ఇక్కడైతే బోర్డులు వేలాడదీయడం జరిగింది. ఇక్కడ ఈ స్వామివారి బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఎత్తైనటువంటి విగ్రహం ఈ కోనసీమలోకి వెళ్ళే చాలా ఎత్తైనటువంటి విగ్రహం ఇది. ఇక్కడ స్వామివారు గోచితో ఈ విగ్రహాన్ని ఇక్కడ చూపించడం అనేది జరిగింది. చాలా బాగా ఎత్తైనటువంటి విగ్రహం ఇది. తూర్పు వైపున చేలు, పడమర వైపున కొబ్బరి తోట, చాలా ప్రశాంతమైనటువంటి అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఒక ప్రకృతి రమణీయ ప్రదేశంగా ఇక్కడ ఈ ప్రదేశం అయితే ఉన్నది. ఇంత చక్కటి ప్రదేశంలో ఈ యొక్క ఆలయం నిర్మించబడి అయితే ఉన్నది. చాలా అందంగా అయితే ఈ ఆలయం చాలా బాగా అందంగా ఈ ఆలయానికైతే ప్రత్యేకమైనటువంటి చరిత్ర అయితే ఉన్నది. ఈ వేమవరం గ్రామానికి చెందినటువంటి అప్పటి ప్రముఖ న్యాయవాది కీర్తిశేషులు గూడ సత్య హరిశ్చంద్రుడు గారికి చెందినటువంటి ఈ కొబ్బరి తోటలో ఒక బ్రహ్మజాతి దేవతా సర్పము వివిధ రీతుల సంభవించచ్చు తిరుగాడు చుట్టూట జరిగినది. తోటలో నివాసమున్న దేవతా సర్పం యొక్క పుట్ట నుండి పంచశిరస్సుల సర్పాకృతిలో ఒక గుమ్మడి పాదు పెరుగుట మరియు గ్రామ దేవత ఒక భక్తురాలిని ఆవహించి ఈ శ్రీ స్వామివారు సర్పరూపాన సంచరించుచున్నారని తెలుపుట మున్నగు దృష్టాంతములు గోచరించిన పిమ్మట గ్రామస్తులు సంభ్రమాశ్చర్యములకు లోనే ఉన్న తరుణాన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి భక్తుడైన న్యాయవాది గారికి స్వప్నమున సాక్షాత్కరించి, నేను గుమ్మడి పాదు రూపమున పశ్చిమాభిముఖముగా గుమ్మడి సుబ్రహ్మణ్యేశ్వరునిగా వెలసినాను. నాకు అదే స్థానమున ఆలయమును నిర్మించి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా ఆరాధించవలెను అని ఆనతనీయగా అసలు న్యాయవాది గారు చెప్పిన ప్రకారం స్వామివారికి ఆలయమును నిర్మించి తలపెట్టి ఆలయమునకు కొంత స్థలమును, నిత్య ధూప దీప నైవేద్యములకు కొంత స్థలము స్వామివారికి సమర్పించి న్యాయవాది గారిచే అత్యంత ఆప్తుడైన నాటి అంటే ఇది 1940 నాటి దశకంలో జరిగింది. నాటి గ్రామ వాస్తవ్యులు మరియు గ్రామ పంచాయతీ సర్పంచ్ అయిన కీర్తిశేషులు కొంపెల్లి సత్యనారాయణమూర్తి గారి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ఆలయ నిర్మాణము గావించి కీర్తిశేషులు గూడ హరిశ్చంద్రుడు గారు వంశపారంపర్య మహారాజా పోషకులై చిరస్మరణీయులైనారు. ఈ ఆలయం ప్రక్కనే ఉన్నటువంటి అమ్మవారు శ్రీ బూరుగులమ్మ అమ్మవారు. ఇది పుట్టిల్లు గ్రామంలో అయితే మెట్టినీళ్ళు ఉందట. ఈ విధంగా స్వామివారి ఆనతి ప్రకారము శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి విగ్రహములను నాటి అమలాపురం వాస్తవ్యులైనటువంటి కీర్తిశేషులు వీరఘంట లక్ష్మీనరసింహమూర్తి గారు వారి సతీమణి కీర్తిశేషులు సూరమ్మ గారు ప్రతిష్ఠించి వంశపారంపర్యంగా స్వామివారి సేవా తత్పరులైనారు. అమలాపురం వాస్తవ్యులైన కీర్తిశేషులు బంద సూర్యనారాయణ గారి దంపతులు ఆలయ శిఖర ప్రతిష్ఠ చేసి పునీతులైనారు.
కీర్తిశేషులు కొంపెల సత్యనారాయణమూర్తి గారు ఆలయ వ్యవస్థాపక జీవితకాల ధర్మకర్తగా ఉండి వారి సతీమణి కీర్తిశేషులు వెంకట సీతమ్మ గారితో కలిసి ఆలయ ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసి ఆలయ అభివృద్ధికి విశిష్ట సేవలు అందించి చరిత్రకెక్కినారు. నాటి నుండి శ్రీ స్వామివారు సంతాన సుబ్రహ్మణ్యేశ్వరునిగా మరియు గుమ్మడి సుబ్రహ్మణ్యేశ్వరునిగా ప్రజలచే పూజింపబడుచున్నారు. సంతాన ప్రాప్తికి, వివాహ ప్రాప్తికి స్వామివారిని కొలిచిన వారికి కొంగు బంగారమై భక్తుల కోరికలను ఈడేరుస్తూ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు భక్తులకు, గ్రామస్తులకు ఇలవేల్పు అయినారు. శ్రీ స్వామివారు తమ యొక్క కరుణ కటాక్ష వీక్షణములతో మనల్నందరినీ అనుగ్రహించి సమస్త బాధలు పాపాల నుండి కాపాడి రక్షించునుగాక. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఈ ఆలయ ధర్మకర్త కొంపెల్ల వెంకట శ్రీనివాస్ గారు వ్యక్తిగతంగా అయితే నాకు దొరకలేదు, కానీ ఫోన్లో అయితే వారు మాట్లాడారు. ఆ రోజు సుబ్రహ్మణ్య షష్ఠి రోజునట అందరికీ కూడా వచ్చిన అందరికి భక్తులందరికీ కూడా పులిహార పొట్లాలు అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళైతే వారు ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయవలసిందిగా పంపించవలసిందిగా కోరారు. 9010586669 వారు ఈ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారు. ఇది ఈ ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం చాలా చక్కగా అయితే ఉన్నది. సర్పాకృతిలో ఇక్కడ ఈ చూశారు కదా, ఈ ధ్వజస్తంభం చాలా చక్కగా ఇది పునర్మించిరి. దీని గొత్తి కృష్ణబొమ్మ గారు వారి యొక్క కుటుంబ సభ్యులు ఈ యొక్క ధ్వజస్తంభాన్ని పునర్నిర్మించడం అయితే జరిగింది. ఇప్పుడు మనం స్వామివారి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దర్శనం అయితే మనకి ఇప్పుడు కనిపిస్తుంది. శ్రీ స్వామివారు ఇక్కడ ఈ కొలువైనటువంటి ఈ మహిమగల క్షేత్రం ఇది. స్వామివారి దర్శనం అయితే ఇప్పుడు మనకి చక్కగా కనిపిస్తుంది. అందరూ చూసి తరిస్తారని చెప్పని నేనైతే కోరుకుంటున్నాను. ఈ పక్కనే ఈ విగ్రహాలు, రాతి విగ్రహాలు కూడా ఉన్నాయి. దేవసేన వల్లి సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఓం శరవణ భవాయ నమః, ఓం కార్తికేయ నమః, ఓం స్కందాయ నమః, ఓం నమో సుబ్రహ్మణ్యేశ్వర. ఇది అమలాపురం పట్టణంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క భారీ విగ్రహం. ఈ ఆలయానికి, ప్రధాన ఆలయానికి ఎదురుగున్నటువంటి కళ్యాణ మంటపం వద్ద ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. స్వామివారిని ఊరేగించే రథాలు, చిన్న రథం, పెద్ద రథం కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది ఏడిద సత్యనారాయణ కళామందిరము. దాదాపుగా ఇది నిర్మించి ఒక 10 years అయి ఉంటుంది. చాలా ఇక్కడ డివోషనల్ యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉంటాయి. ఈ యొక్క పొడవైనటువంటి ఈ యొక్క భారీ విగ్రహాన్ని నిర్మించినటువంటి దాతలైతే జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి, శ్రీమతి పద్మావతి, సూర్యనారాయణ నాగచంద్రిక, గోశాల రాంప్రసాద్, రమామణి, ఆకేళ్ల పవన్ కుమార్, శ్రీమతి సీతా మహాలక్ష్మి ఫణి, శ్రీ కుడిపూడి సూర్యనారాయణరావు, శ్రీమతి విజయ. ఈ విధంగా శిల్పి అయితే శ్రీ పి వెంకటేశ్వరరావు, పర్యవేక్షణ అయితే దీన్ని వై కరుణాకర్ గారు పర్యవేక్షణలో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది. దీని వెనకే డాక్టర్ శ్రీమన్నారాయణ గారి హాస్పిటల్, శ్రీ కోనసీమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే వెనకాల ఉంది. ఇది మెయిన్ ప్రధాన దేవాలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. శ్రీ కృష్ణేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన ఆలయం అమలాపురం పట్టణంలో మెయిన్ రోడ్డుకి చేరువై ఉంటుంది. ఈ యొక్క ఆలయం ఎప్పుడు రద్దీగా ఉండే ప్రాంతం ఇది. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా కిక్కిసిపోతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజునైతే ఇంకా చెప్పవసరం లేదు. చాలా ట్రాఫిక్ అయితే బాగా హెవీగా ఉంటుంది. సెక్యూరిటీ వారు కూడా ఈ వివిధ ప్రాంతాల నుంచి, ముఖ్యంగా అప్పనపల్లి దేవాలయం నుంచి, ఈ అయినవెల్లి దేవాలయం నుంచి కూడా సెక్యూరిటీ వాళ్ళు రావడం జరుగుతుంది. ఈ దుమ్మెటి వెంకటరావు గారు నిర్మించినటువంటి ఈ యొక్క సచివాణి వాళ్ళచే నిర్మించినటువంటి ఒక లోపల మంటపం ఇది. ఈ చాలా అలంకృతమై ఉన్నటువంటి లోపల ప్రాంతంలో అభిషేకాలు బాగా జరుగుతుంటాయి. ఆ వెనుకే ఒక సర్పాకారం ఉన్నటువంటి విగ్రహాలు అయితే ఒక సంతాన కేంద్రంగా, సంతాన సాఫల్యుడిగా ఇక్కడ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని
ఇక్కడ కొలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ పశ్చిమ దిక్కుగా ఈ యొక్క ముఖ ద్వారం అయితే ఉంటుంది. పశ్చిమ దిక్కుగా లోపలికి వెళ్ళి ఉత్తర దిక్కుగా భక్తులు బయటకు రావాల్సి ఉంటుంది. ఇది ఎత్తు అయితే స్లాబ్ ఎత్తు ఓన్లీ 5 అడుగులు మాత్రం ఉంటుంది. తల తగులుతూ ఉంటుంది స్లాబ్కి. ఒంగవలసిన పరిస్థితి కూడా లోపలైతే ఉంటుంది. ఇక్కడ ప్రదక్షిణ చేయడంగా అయితే చాలా మంచి విశాలంగా ఉంటుంది. చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు భక్తులు. ఈ షష్ఠి రోజునైతే బాగా కిక్కిరిసిపోయి జనాలైతే ఉంటారు. ఇక్కడ ఈ ఈ సెక్రటరీ గారు దేవాదాయ ధర్మాదాయ శాఖకు చెందినటువంటి సెక్రటరీ గారు ఫ్లెక్స్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. 6వ తారీఖు రాత్రి 1:45 కళ్యాణం జరుగుతుంది. 7వ తారీఖు ఉదయం నుంచి కూడా షష్ఠి ఉత్సవ తీర్థం జరుగుతుందని చెప్పని ఇక్కడ ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఈ యొక్క రథాన్ని ఇక్కడ లోపల ఉంచడానికి ఈ యొక్క రథశాలకు గేటు నిర్మించినటువంటి వారు మట్టపతి ఆదినారాయణ గారు, అనసూయమ్మ గారు. ఈ పక్కనే శ్రీరామ మందిరం ఉన్నది. ఇక్కడికి ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకున్న అనంతరం ఈ రామాలయాన్ని కూడా దర్శించుకోవడం జరుగుతుంది. దొమ్మిడి వెంకటరావు గారు దీన్ని నిర్మించడం జరిగింది. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఎదురుగానే శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయం కూడా ఉంది. ఇక్కడ లోపల మహాగణపతి, దక్షిణామూర్తి, ఆది శంకరాచార్యుల యొక్క విగ్రహాలు లోపల ఉంటుంది. బాల త్రిపుర సుందరి దేవి యొక్క ఆలయం ఇప్పుడు ఇక్కడ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామి దర్శనానంతరం ఈ దేవిని కూడా దర్శించుకో. ఇక 3వ ప్రాంతం అయితే బోడ్సుకూరు గ్రామం. బోడ్సుకూరు గ్రామంలో చివరన ఉన్నటువంటి ఈ యొక్క బోడ్సుకూరు బ్రిడ్జి నుండి గోపాలంక వెళ్ళే ఏటుకొట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రసిద్ధికెక్కిన శివాలయం వెనుక ఉన్నటువంటి ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ 15 సంవత్సరాల క్రితం ఇక్కడ నిర్మించడం జరిగింది. అంతకుముందు 150 సంవత్సరాల నుండి కూడా ఇక్కడ ఉత్సవం జరుగుతుందని చెప్పని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఈ ఈ షష్ఠి ఉత్సవానికి ఏర్పాట్లు అయితే చాలా చురుగ్గా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ ఈ వాలంటీర్లుగా ఈ గ్రామానికి చెందినటువంటి మహిళలు ఇక్కడ చాలా ఈ తుక్కంతా కూడా తీస్తూ చెత్త చెదరం అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఒక పందిళ్ళు వేయటం, టెంట్లు వేయటం ఇదంతా కూడా బాగా చేస్తున్నారు నిర్వాహకులు. దగ్గరుండి ఈ యొక్క కమిటీ వారు దగ్గరుండి ఈ యొక్క ఇవన్నీ కూడా ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయానికి అత్యంత సమీపంలోనే వైనతేయ గోదావరి నది అయితే ప్రవహిస్తున్నది. ఈ ఆలయంలో 11 వారాలు నిష్ఠగా పూజలు ప్రతి మంగళవారం 11 వారాలు నిష్ఠగా పూజలు చేసినట్లయితే ఎట్టి వారికైనా సంతానం కలుగుతుందని చెప్పని ఇక్కడ ఈ వారందరూ కూడా చెప్తూ ఉంటారు. ఈ వైనతేయ నదిలో ఆదివారం రోజు స్నానం ఆచరించి ఈ దేవాలయాన్ని సందర్శిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పని ఈ ప్రాంతం వారు భావిస్తూ ఉంటారు. ఈ గ్రామస్తులంతా ఇక్కడ చూడండి సర్వీస్ ఎలా చేస్తున్నారు. మామిడాకు తోరణాలు కడుతున్నారు. ఇక్కడైతే ఇదిగో ఈ మర్రి చెట్టు కనిపిస్తుంది కదా, ఈ మర్రి చెట్టుకే 150 సంవత్సరాల చరిత్ర ఉన్నదంటున్నారు. ఈ యొక్క ఈ కొమ్మలు అంటే మర్రి ఊడలు వేసి ఇది చాలా ఈ ప్రాంతం అంతా కూడా ఈ వ్యాపించి ఉన్నది. ఇక్కడ ఎప్పుడు కూడా పాములు తిరుగుతూ ఉంటాయని చెప్పని చాలామంది చెప్తూ ఉంటారు. ఈ మర్రి ఊడల లోపల కూడా సర్ప విగ్రహాలు ఉన్నాయి. ఈ పాములు కూడా అలాగే తిరుగుతుంటాయట. స్కందుడి వాహనమైనటువంటి ఈ నెమలిని ఈ ఆలయ యొక్క ప్రహరీ గోడల మీద ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా అందంగా అయితే 2 అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి చాలా అందంగా అయితే నెమళ్ళు కనిపిస్తున్నాయి. నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర. ఈ వీడియో పూర్తిగా చూశారు కదా, సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క లైక్ ఇవ్వండి. వీలైతే తీర్థం వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేయండి. మీకు చాలా ఈ 3 క్షేత్రాలు దర్శించుకోవడం వల్ల చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది. ఈ యొక్క వినాయకుడు విగ్రహం కుడి చేతి వైపు ఉంటుంది ఆలయానికి. అలాగే ఎడమ వైపున ఈ జంట సర్పాలు యొక్క ఉంటాయి. ఇక్కడ చాలా బాగుంటాయి ఈ సర్పాలు, జంట సర్పాలు. శ్రీ బావిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీమతి సత్యవతి గారులచే ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. ఈ యొక్క ఆలయ కమిటీ వారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ దర్శనానంతరం ఈ కమిటీ వారిని కూడా అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాను.
ఓం శరవణ భవాయ నమ. జ్ఞానశక్తిధర స్కందవల్లి కళ్యాణ సుందర దేవసేనయన కాంత కార్తికేయ నమోస్తుతే నమోస్తుతే నమోస్తుతే. ఓం శరవణ భవాయ నమ. హాయ్ అండి. ఇప్పుడు మనం బాట్సుగురి గ్రామంలో ఉన్నాం. ఈ బాట్సుగురి గ్రామంలో వెలిసి ఉన్నటువంటి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఈ ఆలయం దగ్గర ఉన్నాం. ఈ ఆలయం యొక్క ప్రాసెసింగ్ గురించి ఇక్కడ బావిశెట్టి భీమేశ్వరరావు గారు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. వారు ఈ ఆలయ యొక్క చరిత్ర గురించి అయితే మనకి ఇప్పుడు చెప్తారు. నమస్తే అండి భీమేశ్వరరావు గారు. నమస్తే. ఈ ఆలయం యొక్క చరిత్ర గురించి ఆయన వివరిస్తారండి. ఇది సుమారు 150 సంవత్సరాల నుంచి ఉందండి ఈ మర్రి చెట్టు. ఓకే. తర్వాత ఒక 15 ఏళ్ళ నుంచి గుడి కట్టామండి. 15 సంవత్సరాలు ఈ మర్రి చెట్టుకు 150 సంవత్సరాల చరిత్ర ఉందా? ఓకే ఓకే. ఈ గుడి కట్టి 15 ఏళ్ళు. ఈ మర్రి చెట్టు అండి, ఈ మర్రి చెట్టు 150 సంవత్సరాల నుంచి దాకా ఉన్నదని చెప్తాను ఈ మనకి భీమేశ్వరరావు గారు అయితే చెప్తున్నారు. ఇది గుడి కట్టు 15 ఏళ్ళు ఉందండి. ఆ గుడి కట్టినప్పుడు మంచి పెద్ద పాము కూడా వచ్చిందండి. మేము నేనే చూసాను. గుడి కట్టేటప్పుడు ఇంకా పూర్తి అవ్వకుండానే. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ క్రితం ఇది? ఒక అదే 14 సంవత్సరాలు పాము వచ్చి. ఓకే. గుడి తయారవ్వలేదండి అప్పుడు. వచ్చి ఇలా రౌండ్ వేసింది. నేను ఇక్కడే ఉన్నాను. దాన్ని పెట్టుకున్నాం కానీ చెప్పి చూసి అది వెళ్ళిపోయింది. పెద్ద లావంటి పాము మంచి ముద్ర పాము. అప్పటికి మిట్ట మధ్యాహ్నం పని వాళ్ళు కట్టేసి వెళ్ళిపోయి ఎవరు లేరు. నేను ఒక్కడిని వచ్చినప్పుడు. ఆ తర్వాత ప్రజెస్ట్ చేసామండి దీన్ని. అంతకు ముందు కూడా ఇక్కడ తీర్థం జరుగుతుంది. కదా, గుడి లేకపోతే తీర్థం జరుగుతుంది. షష్ఠి జరుగుతుంది. షష్ఠి 150 సంవత్సరాలు షష్ఠి జరుగుతుంది. 150 సంవత్సరాల నుంచి షష్ఠి జరుగుతుంది. అంటే గుడి కట్టిన బాగా డెవలప్మెంట్ ఉంది. ఈ టెంపుల్ అయితే 9-10 ఆ టైంలో కట్టారు. అప్పటి నుంచి ఘనంగా బాగా డెవలప్మెంట్ అవుతుంది. అలా ఈ ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ గారు కదా, కామేశ్వర శర్మ గారు పేరు. శర్మ గారు కూడా ఉన్నారు. శర్మ గారు ఈ ఆలయం ఈ పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది చెప్పండి. అభిషేకాలు చేస్తుంటే చెప్పండి. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళు పిల్లలు పుడుతున్నారు. పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు పెళ్లిళ్ళు అవుతున్నాయి. 11 వారాలు అలా చేసేటప్పటికి 11 వారాలు మంగళవారాలు అభిషేకాలు 11 వారాలు అభిషేకాలు నిర్వహించుకుంటే ఇక్కడ సంతానం లేని వారికి సంతాన యోగ్యం కలుగుతుందని చెప్పని శర్మ గారు అయితే చెప్తున్నారు. ఇంకా అండి పిల్లలు పుట్టిన వాళ్ళకి వాళ్ళందరికీ జరుగుతుంది. పూజాది కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతుంటాయండి? మామూలుగా మంగళవారాలు, సోమవారం, మంగళవారాలు రోజు పూజలు చేస్తాం. అదండి. ఓకే ఓకే. రోజు నిత్యం భక్తులు వస్తుంటారండి. వస్తూ ఉంటారు. ఇంకా ఈ దేవుణ్ణి కొలిచిన తర్వాత కళ్యాణం ఇప్పుడు చేస్తామండి. ఇప్పుడు కళ్యాణం అంటే ఎప్పుడు అంటే రేపు 6వ తారీఖు, డిసెంబర్ 6వ తారీఖు కళ్యాణం. 7:30కి కళ్యాణం. 7:30కి స్టార్ట్ అయ్యి ఎన్ని గంటల వరకు జరుగుతుంది? 10:30 వరకు ఉంటుంది. 10:30 వరకు కళ్యాణం జరుగుతుంది. ఓకే. ఆ తర్వాత మామూలుగా తీర్థం జరుగుతుందండి. ఎన్ని గంటలకి స్టార్ట్ అవుతుంది? 3 తెల్లగట్ల 3 గంటల నుంచి తీర్థం స్టార్ట్ అవుతుంది. ఓకే ఓకే. 7వ తారీఖు 3-4 దాకా జనం వస్తారు. ఈ అభిషేకాలు ముఖ్యంగా ఏ రోజు జరుగుతుంటాయండి? సోమవారం, మంగళవారం అభిషేకాలు జరుగుతాయి. మంగళవారం సుబ్బారెడ్డికి ప్రీతి రోజు కాబట్టి మంగళవారాలు చేస్తారు. ఓకే ఓకే. సరే నమస్కారం అండి. చాలా మంచి విషయాలు చెప్పారు. నమస్తే అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ.